హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ మీమ్స్. పుష్ప 2 అనేది 1 కాదు, 2 కాదు, 3 కాదు, రాసుకుంటే ఒక లిస్ట్ అవుతుంది. అన్ని వివాదాలకు కారణమవుతుంది. సరే, పెద్ద సినిమా కదా, వివాదాలు వస్తుంటాయిలే అనుకుంటే అవి ముగిసిపోయే వివాదాలు కాదన్నమాట. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో కానీ చూసినట్లయితే ఒక మహిళ ప్రాణాలు పోయింది, మిగతా వాళ్ళు క్రిటికల్గా అయితే ఉన్నారు. దాని గురించి వీడియో అయితే చేశాను, చాలా బాధ అనిపించింది నాకు. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి. అలాగే పుష్ప 2కి సంబంధించిన రివ్యూ అయితే ఓ రేంజ్ తాండవం రివ్యూ అయితే ఇచ్చాను, అది కూడా ఎవరైనా చూడకపోతే చూసేయండి అనమాట. ఇప్పుడు వీడియో ఏంటంటే, మెగా ఫ్యామిలీకి అలాగే అల్లు అర్జున్కి పడట్లేదని చెప్పేసి ఫ్యాన్స్ వార్స్ జరుగుతున్నాయని చెప్పేసి మన అందరికైతే తెలుసు అన్నమాట. అల్లు అర్జున్ని వదలకుండా నక్క అని చెప్పేసి సాంగ్ అయితే ట్రెండ్ అయితే చేశారు, ట్రోల్ అయితే చేశారు. ఆతు అని చెప్పేసి అయితే ట్రోల్ అయితే చేశారు. సో మనకి ఓ రేంజ్లో అయితే వేసుకున్నారన్నమాట. అండ్ అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, మెగా ఫ్యాన్స్కి కావచ్చు, మన అల్లు అర్జున్ తరపు నుంచి కూడా అలాగే అయితే ఎదురు దెబ్బలు అయితే తగిలాయి అన్నమాట. సో ఒకరినొకరు అయితే ట్రోల్ చేసుకుంటూ ఉన్నారు. అది ఫ్యాన్స్ మధ్యలోనే ఉన్నింది. ఇంకా మనకి పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్ థ్యాంక్స్ చెప్పాడు, ఇంకా అంతా సర్దు మణిగింది అనుకుంటే, సో ఇక్కడైతే స్టార్ట్ అయిందన్నమాట. మనకి ఆ అంబటి రాంబాబు కావచ్చు, శిల్ప కావచ్చు, వీళ్ళందరూ మూవీ గురించి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, మూవీకి వస్తున్నారు, ఏందా అని అనుకుంటూ ఉంటే అస్సలు కథ అయితే అక్కడైతే మొదలైంది. డైరెక్ట్గా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసి డైలాగ్స్ అయితే పుష్ప 2లో ఉన్నాయి. నేను చూశాను కదా మూవీని, నేను రివ్యూ కూడా చేశాను కదా, ఉన్నాయి. మన అందరికైతే తెలుసు అన్నమాట బాస్ అంటే ఎవరు. సో తెలుగు ఇండస్ట్రీలో అందరికైతే తెలుసు బాస్ అంటే మన మెగాస్టార్ అని చెప్పేసి. డైలాగ్ కానీ చూసినట్లయితే, ఎవడరా బాసు, ఎవడికి రా బాసు, వాడి కొడుక్కి, వాడి తమ్ముడికి, అందరికీ నేనే బాస్ అని చెప్పేసి అయితే డైలాగ్ అయితే ఉందన్నమాట. అది వాస్తవమే, డైలాగ్ ఉంది, మీరు మూవీ కూడా అయితే చూడండి. సో బాస్ రిఫరెన్స్ కావచ్చు, ఆ బాస్ కొడుకు గురించి చెప్పడం కావచ్చు, మా తమ్ముడు గురించి చెప్పడం కావచ్చు, ఇవన్నీ మెగా ఫ్యామిలీ రిఫరెన్స్ లాగా అయితే ఉన్నాయన్నమాట. సో ఒక డైలాగ్ ఏదోలే సిచ్యువేషన్ పరంగా వచ్చిందిలే అని అనుకుంటే అట్లా పొరపాటున మనం అయితే అనుకున్నట్టు అన్నమాట. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి కూడా అయితే డైలాగ్ ఉంది. వైసీపీ వాళ్ళు ట్రెండ్ చేసింది ఏంటి, ఎలక్షన్ ముందు పావలా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని అయితే ట్రెండ్ అయితే చేశారు. సో అదే డైలాగ్ అయితే ఉందన్నమాట పుష్ప 2లో. పావలా లేదు కానీ పౌరుషం ఎక్కువ వీడికి అని అయితే ఉందన్నమాట. సో ఇంకో డైలాగ్ కానీ చూసినట్లయితే, ఇంతకుముందు మనం వచ్చేసి అనంతపురంలో పవన్ కళ్యాణ్ గారికి గుండు చేశారని చెప్పేసి అదొకటైతే ఉందన్నమాట. సో ఆ డైలాగ్ కూడా అయితే పుష్ప 2లో అయితే ఉందన్నమాట. అనంతపురం తీసుకెళ్ళి గుండు గీకిస్తారా నీకు అని చెప్పేసి డైలాగ్ అయితే ఉంది. సో ఇలాగా మిక్స్డ్ డైలాగ్స్ అయితే మనకి పుష్ప 2లో మెగా ఫ్యామిలీని డైరెక్ట్గా టార్గెట్ చేసినట్టయితే ఉన్నాయన్నమాట. ఇంకా చూస్తే బాగా హైట్లో ఉన్నప్పుడు ఈగో ఉండకూడదు అని ఒకటి, ఇంకోటి వచ్చేసి మనం ఎదిగే వాళ్ళని తొక్కకూడదు అని చెప్పేసి ఇలాంటి డైలాగ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మనకి రాజకీయాన్ని మనకి పుష్ప 2 అనేది రాజకీయాన్ని అలాగే సినిమాని ఒకటి చేస్తున్నట్టు అయితే ఉందన్నమాట. డైరెక్ట్ ఇలాంటి మరి ఎంత డైలాగ్స్ అయితే పెట్టాల్సిన అవసరం అయితే లేదు. సో పావలా అని అయితే అక్కడ పెట్టాల్సిన అవసరం లేదు, ఇంకోటి అయితే పెట్టొచ్చు అనమాట. పావలా లేదు కానీ పౌరుషం ఎక్కువ అని చెప్పేసి ఈ డైలాగ్ అయితే పెట్టాల్సిన అవసరం అయితే లేదు. మిగతాది ఏదైనా పెట్టుకొని అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో మనకి అల్లు అర్జున్ వచ్చేసి డైరెక్ట్గా వార్ డిక్లేర్ చేసినట్టే. ఇంకా మెగా ఫ్యామిలీ ఏదో అంతో ఇంతో అల్లు అర్జున్ అని చెప్పేసి మొన్న నాగబాబు ట్వీట్ చేసిన దానికి కావచ్చు, సరేలే అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ అని అనుకోని ఉండొచ్చు. కానీ ఈ డైలాగ్స్ ఇవి చూసిన తర్వాత, సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా హైట్ రేట్ అయితే పెరుగుతుంది. అలాగే మనకు అల్లు అర్జున్ వచ్చేసి నక్కబుద్ధి ప్రదర్శించాడనే చెప్పుకోవాలి. ఎందుకంటే దానికి కూడా చెప్తా చూడండి. మనకి అల్లు అర్జున్కి సుకుమార్కి డిఫరెన్సెస్ వచ్చాయి, సినిమా ఆగిపోయిందని కాంట్రవర్సీ కూడా కొన్ని రోజులు అయితే నడిచింది. మేబీ దీని గురించే ఏమో. సో మనకి ఎంత ఉన్నా ఏమున్నా కోల్డ్ వార్ జరిగినా తప్పులేదు, కానీ తెర ముందు జరగకూడదు, తెర వెనకాల జరిగిన ఏదైనా కూడా. సో ఇలాంటి రిఫరెన్స్ 1 కాదు 2, 3 ఇట్లా పెట్టడం అనేది ఖచ్చితంగా ఇదైతే నాకైతే తప్పే అయితే అనిపిస్తుంది అనమాట. మీరు ఈ డైలాగ్స్ విన్న తర్వాత మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అండ్ బై, టేక్ కేర్ ఫ్రెండ్స్.